సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మిక్సర్ ఎలిగేషన్ టాపిక్ ఒక స్మాల్ మిస్టేక్ చేసినా కానీ ఆన్సర్ కంప్లీట్లీ రాంగ్ అవుతుంది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక సింపుల్ ట్రిక్ నేర్చుకుంటే 10 సెకండ్స్లో ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఈరోజు నేను మీకు అది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నాను, ఓకేనా? సో వెల్కమ్ టు అవర్ ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. ఇక్కడ మనం ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి పాస్ అయ్యే విధంగా కాన్సెప్ట్ని సింపుల్గా బ్రేక్ చేస్తాం, ఓకేనా? సో థ్యాంక్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే మిక్సర్ అంటే ఏంటి, అలాగే ఎలిగేషన్ అంటే ఏంటి. ఫస్ట్ మనకి ఈ రెండు తెలియాలిరా. ఓకే, మిక్సర్ అంటే ఏంటి సో మనం బయటికి వెళ్తాం కదా, బయటికి వెళ్ళినప్పుడు మిక్సర్ ఇవ్వండి అంటాం. ఏంటి జ్యూసెస్ గట్ట అంటే మిక్సింగ్, ఏదైనా 1+1లా కలపడం అంటే ఇక 2, అవునా? ఈ విధంగా అన్నమాట. ఎగ్జాంపుల్గా వాటర్ని మిల్క్ని కలుపుతారా, సో ఈ విధంగా అన్నమాట, ఓకేనా? ఈ విధంగా కలపడాన్ని ఏమంటారు మిక్సర్ అని అయితే అంటారు. సింపుల్గా చెప్పాలంటే డిఫరెంట్ వాల్యూస్ ఉన్న ఐటమ్స్ని కలిపితేనే మిక్సర్ అయితే అవుతుందిరా. అదైతే గుర్తుపెట్టుకో, ఓకేనా? ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. మిక్సర్ ప్రాబ్లమ్స్లో మోస్ట్లీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే రేషియోస్, పర్సంటేజ్ అండ్ ప్రైజ్, ఇవే ఉంటాయిరా. రేషియో, పర్సంటేజ్, దీన్నే మనం ఆర్పిపి అని కూడా అంటారు, ఓకేనా? ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఇది చాలా చాలా డేంజరస్ టాపిక్. స్టూడెంట్స్ ఎక్కువ మిస్టేక్ చేస్తారు. ఎక్కడంటే ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తా. ఎగ్జాంపుల్గా 10 లీటర్స్ మిల్క్, ఓకే? 10 లీటర్స్ మిల్క్ ఉందనుకో. సో 2 లీటర్స్ రిమూవ్ చేసి వాటర్ యాడ్ చేశారు అనుకుందాం. అంటే ఇందులోంచి 2 లీటర్స్ రిమూవ్ చేశారు మిల్క్, అప్పుడు 2 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు, ఓకేనా? సో వాటర్ యాడ్ చేశారు అంతే, ఓకే, వాటర్ యాడ్ చేశారు. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్ మిక్సర్లో ఇప్పుడు ఏమవుతుంది 10 లీటర్ మిల్క్లోంచి ఇప్పుడు 2 లీటర్స్ తీసేస్తే వాటర్ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, మిల్క్ అనేది తగ్గుతుంది కదా, తగ్గుతుందా తగ్గదా? సో ఇలాంటి ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఒక సింపుల్ ఫార్ములా అయితే ఉంది. సో అది మీరు చెప్పచ్చు, సార్ అక్కడ 8 లీటర్స్ మిల్క్ ఉంది, ఇంకో 2 లీటర్స్ వాటరే కదా. అది కాదు మనం పర్టికులర్ వాల్యూ అంటే చెప్పాలి. అది మనకి రేషియోస్, అలాగే పర్సంటేజ్, అలాగే ప్రైస్ వాల్యూస్ అయితే అడిగినప్పుడు ఎలా చెప్పాలో ఇప్పుడు చెప్తా, ఓకేనా? సో మనకి ఫార్ములా ఏంటంటే ఫైనల్ క్వాంటిటీ, ఓకేనా? ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్ టు ఇనీషియల్ ఇంటూ 1 మైనస్ రిమూవ్డ్ బై టోటల్ హోల్ పవర్ ఆఫ్ n. సో ఇది మనకు ఫార్ములా రా, గుర్తుపెట్టుకో. ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్ టు ఇనీషియల్ ఇంటూ 1 మైనస్ రిమూవ్డ్ బై టోటల్ హోల్ పవర్ ఆఫ్ n. అంటే ఇక్కడ n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రీప్లేస్మెంట్, గుర్తుపెట్టుకో, నెంబర్ ఆఫ్ టైమ్స్ రీప్లేస్మెంట్, ఓకేనా? అదైతే క్లియర్గా అయితే అర్థం చేసుకో ఫస్ట్. నెక్స్ట్ క్లియర్ అండర్స్టాండింగ్ అంటే 10 లీటర్స్ మిల్క్ ఉంది ఇక్కడ, ఓకే? 10 లీటర్స్ మిల్క్, ఓకే? రిమూవ్ 2 లీటర్స్ అంటే రిమూవ్ 2 లీటర్స్ అంటే ఇక్కడ మిల్క్ ఎంత ఉన్నట్టున్నాను, ఇంకా 8 లీటర్స్ మిల్క్, ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఓకే, ఇప్పుడు రేషియో ఎంతనైనా మిల్క్ ఇది ఒకసారి చూడు, 8/10 సో ఇది మనకి రిమైనింగ్, ఇది టోటల్, అవునా? ఓకే, ఇప్పుడు దీన్ని వాటర్ ఎంత, వాటర్ 2 లీటర్స్, ఇది మిల్క్ రా. వాటర్ ఎంత, 10 లీటర్స్కి మనం ఎంత కలిపాం 2 లీటర్స్ కలిపాం, ఓకే కదా? ఈ విధంగా అయితే వచ్చింది ఫస్ట్ మనకి. సరే, స్టూడెంట్స్ థింకింగ్ ఎలా ఉంటుందంటే 2 లీటర్స్ రిమూవ్ చేసి 2 లీటర్స్ వాట్ చేశారు కాబట్టి, అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే ఇక్కడ ఏముంటుంది 50/50 అనుకుంటారు.
సో లేదంటే 1:1 2:2 ఈ విధంగా రాస్తారు. అది చాలా 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 తప్పు. మనం ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్‌లోనే రాయాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది నేర్చుకుంటే కాలిక్యులేషన్ హాఫ్ అనేది మీకు రెడ్యూస్ అవుతుందిరా. సగం అయితే మీకు భారం అయితే తగ్గుతుంది ఖచ్చితంగా. ఓకేనా? సో ఎలిగేషన్ సెటప్ అనేది ఏంటి అంటే కనుక అది ఎలా చేయాలో మీకు చెప్తాను చూడు ఇప్పుడు. దానికి ఫార్ములా ఏంటంటే నాన్న, రేషియో ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ మీన్ బై మీన్ లోయర్ ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఫార్ములా. రేషియో ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ టు మీన్ బై మీన్ టు లోయర్. ఓకేనా నాన్న? ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్గా ఒకటి అయితే చూద్దాం. చీప్ ప్రైజ్. ఓకే, బాగా లో ప్రైజ్ ఎంత అంటే 20 per kg అనుకోవచ్చురా. ఓకేనా? కాస్ట్లీ వచ్చేసి ఏంటంటే 40 per kg. ఓకేనా? మిక్సర్ ఎంతనని ఇక్కడ మిక్సర్ వచ్చేసి 30/kg అనుకోవచ్చు. ఓకేనా నాన్న? ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే చూడు నాన్న, హయ్యర్ అంటే ఎంతరా 40 మైనస్ మీన్ అంటే ఎంతనా ఇక్కడ ఇది 30 బై. ఓకేనా? ఇక్కడ మీన్ అంటే ఎంతనా 30, లోయర్ అంటే 20. అంటే ఇక్కడ ఎంత వచ్చిందిరా నాన్న, ఇక్కడ ఒక 10 ఇక్కడ ఒక 10 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు 10:10 అంటే ఎలా రాయాలి నాన్న, 1:1. ఓకేనా? 10 టేబుల్ ఎంతసేపు పోతుంది, ఇది 1 టైం ఇది 1 టైం. అవునా? ఇలాగ 1 టైం రేషియో కింద అయితే రాసుకోవాలరా. ఓకేనా? మీకు ఇంకొక ట్విస్ట్ క్వశ్చన్ అయితే చూపిస్తాను చూడు. సో ఓకే, 20, 30, 40 బాగానే ఉన్నాయి సార్, బాగానే రాసేసారు, మాకు ఇలా రాదు అన్నారు అనుకో, ఇంకొకటి చూపిస్తా. లోయర్ 10, కాస్ట్లీ 30, మిక్సర్ 20 అనుకోవచ్చురా. ఇప్పుడు ఎలా రాయాలన్నా, ఫస్ట్ పాయింట్ 30 - 20 ఈజ్ ఈక్వల్ టు 10, అండ్ ఇంకోటి 20 - 10 ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు ఎలా రాయొచ్చునన్నా దీని కూడా ఆన్సర్ 1:1. ఈ విధంగా అయితే రాయాలరా. ఇదైతే కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మిక్సర్ వాల్యూస్ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటే రేషియో ఆల్వేస్ ఈక్వల్గా ఉంటుందిరా. అంటే మిడిల్ అంటే నాన్న ఇక్కడ 10, 30 కానీ మిడిల్లో కరెక్ట్గా 20 ఉంది. అంటే ఇక్కడ 20 చూడు కరెక్ట్గా వచ్చిందా. సో ఈ విధంగా వచ్చినప్పుడు మిడ్లో ఖచ్చితంగా ఈక్వల్ ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఈజీగా అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటే రేషియో ఆల్వేస్ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇటు 1 అవుతుంది ఇటు 1 అవుతుంది, అంటే 2:2 ఈ విధంగా అయితే వస్తుందా. అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా? నెక్స్ట్, మిక్సర్ ఎలిగేషన్లో హై ప్రాబబిలిటీ ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే ఇప్పుడైతే మీకు ఒక 2-3 చెప్తాను నాన్న, బాగా నేర్చుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవైతే. చూడు, ఫస్ట్ ఎగ్జామ్లో ట్రికీ క్వశ్చన్స్ ఇక్కడే వస్తాయి, మెయిన్ ఇక్కడే ఉంటుందిరా. ఒకసారి చూడండి కేర్ఫుల్గా, చెప్తా ఎలాగో. ఎగ్జాంపుల్గా మనం ఎప్పుడు కూడా మిడ్ వాల్యూ గట్రా వేరే తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు లో వాల్యూ 20 తీసుకోవచ్చురా. కాస్ట్లీ హై ఏమో 40 తీసుకోవచ్చు. సో మిక్సర్ ఏమో 35 తీసుకోవచ్చు ఈసారి. ఓకేనా? నేను ఇందాకట్లా తీసుకోలే. ఇందాక ఎలాగా 10, 20, 30 లేదంటే 20, 30, 40 ఈ విధంగా తీసుకున్నా. కానీ ఇక్కడ చూడు 20, 40, 35 మారింది కదా మొత్తానికి. సో ఇప్పుడు దీనికి రేషియో ఎలా కట్టాలో నేనైతే చూపిస్తాను రా. ఒక్కసారి చూడు. సరే, ఫస్ట్ మనకు వచ్చిన దాన్ని బట్టి ఏంటన్నా హయ్యర్ మెయిన్. సో ఫస్ట్ ఏంటి, హయ్యర్ మెయిన్ కదా, అదైతే వేసుకోవచ్చు. చూడు ఎలాగా, 40 - 35 ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఎంతరా, ఓకే, మీను లోయరు అంటే 35 - 20 ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, ఇక్కడ ఈ రెండు కూడా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి నాన్న, మనకి 5th టేబుల్లో అయితే క్యాన్సిల్ అవుతాయి. ఎంత, ఇదేమో 1 టైము,
ఓకే. ఈస్ టు ఇదేమో 3 టైమ్స్ 1:3. సో ఇదిరా ఆన్సర్ అంటే. ఈ విధంగా అయితే వేసుకోవాలి నాన్న. ఓకేనా. నెక్స్ట్ చీప్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు అంటే కనుక ప్రాఫిట్ ఎక్కువ వస్తున్నట్టే. అదైతే గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ. ఓకేనా నాన్న. సో ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, ఒక్కసారి అయితే చూడు. ఎగ్జాంపుల్గా మిల్క్ 50 అనుకోవచ్చు, వాటర్ 0. ఓకేనా. మిక్సర్ 2 కలిపింది అయితే 25 అనుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడనా, ఇక్కడ చాలా ట్రిక్కీగా అయితే మనకి బిజినెస్ అయితే చేస్తున్నది. ఇక్కడ మిల్క్ 50, వాటర్ 0, మిక్సర్ 25 అంట. సరే, కానీ ఇక్కడ వాటర్ పెట్టుబడి ఉందా? లేదు కదా. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ 2 తీయాలి. 50 - 25 = 25 అండ్ 25 - 0 = 25. అంటే ఇక్కడ 25:25 వచ్చింది. అంటే మనకి ఎంత అవుతుందిరా? 1:1. 1:1 వచ్చిందా లేదా? ఈ విధంగా అన్నమాట. సో మోస్ట్లీ మిక్సర్ అండ్ ఎలిగేషన్స్లో గోల్డెన్ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ రూల్ 1, మిక్సర్ వాల్యూస్ ఆల్వేస్ బిట్వీన్ 2 వాల్యూస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మిక్సర్ అనేది ఎప్పుడు కూడా 2 వాల్యూస్ మధ్య మాత్రమే ఉంటుందిరా. ఇలాగా. ఓకేనా. ఇలా ఎప్పుడు కూడా ఎలాగైనా 2 వాల్యూస్ మధ్యలో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అలిగేషన్ ఓన్లీ వర్క్స్ వెన్ మీన్ ఈజ్ బిట్వీన్ వాల్యూస్. ఓకేనా. అలిగేషన్ ఎప్పుడు వర్క్ చేస్తుందన్నా? మీన్ ఈజ్ బిట్వీన్ వాల్యూస్. ఓకే. రూల్ నెంబర్ 3, క్రాస్ సబ్స్ట్రాక్షన్ మిస్టేక్ చేస్తే ఫుల్ ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. అంటే అలాగా కొంతమంది ఇలాగా చేస్తారు. ఇలా ఎప్పుడు చేయకూడదు నాన్న. ఓకేనా. క్రాస్గా కానీ మీరు మల్టిప్లికేషన్ చేశారా, మీరైతే పోయినట్టారా. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డెఫినెట్లీ చెప్తున్నా. ఓకేనా నాన్న. నెక్స్ట్ మీరు ఎప్పుడు మెయిన్గా ఎగ్జామ్స్లో కన్ఫ్యూజన్ అవుతారంటే, మెయిన్ అవుట్ సైడ్ రేంజ్ ఉన్నప్పుడు అలిగేషన్ యూజ్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఓకేనా. మెయిన్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ రేంజ్ ఉంది అంటే కనుక మనం అలిగేషన్ అస్సలు వాడకూడదురా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ రీప్లేస్మెంట్ రిపీటెడ్ అవుతూ ఉందంటే కనుక పవర్ఫుల్ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే రీప్లేస్మెంట్ ఎప్పుడు కూడా రిపీట్ అవుతుంది అంటే, ఇతను డైలీ వస్తున్నాడు 2 లీటర్ల నీళ్ళే వేస్తున్నాడు అనుకో, మనం పవర్ఫుల్ ఫార్ములా అయితే యూజ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, మిక్సర్ అండ్ ఎలిగేషన్ కంప్లీట్గా అర్థమైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా 5 to 10 మార్క్స్ అయితే వస్తాయిరా. ఓకేనా. ఇది స్కిప్ చేస్తే డైరెక్ట్గా మార్క్స్ అయితే పోతాయి. సో మనం ఆల్రెడీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాం. ఓకేనా. మన కమ్యూనిటీలో వెళ్ళి చూస్తే కనుక మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి నాన్న. సో ఒక్కసారి వెళ్ళి అది కూడా చెక్ చేయండి. ఓకేనా. డెఫినెట్లీ మీకైతే అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయకుండా మాత్రం ఉండకండి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు ఫర్ మోర్ స్కోరింగ్ ట్రిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. థ్యాంక్ యూ.